హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. మన క్లాసెస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ మధ్య చూసాం తెలంగాణ గ్రూప్ థర్డ్ ఎగ్జామ్లో లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ కానీ, రేపు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ప్రధానమైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఎగ్జామినర్ వేటిపై అడుగుతున్నాడు, ఎగ్జామినర్ వేటిపై ఫోకస్ చేస్తున్నాడు, ఆ అంశాలు మీరు ఎక్స్పెక్టెడ్ ఇక్కడ అంశాలు మీకు అందిస్తున్నాం. టోటల్ ఎనఫ్ సార్. ఎనీ పోటీ పరీక్షల్లో ఒక లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇక్కడ నుండి బిట్టు లేని పేపర్ ఉండదు. ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కాకుండా ఫర్దర్గా మీకు ఎస్ఐ కోర్స్ క్లాసెస్ కానీ, గ్రూప్ 2 క్లాసెస్ కానీ త్వరలో కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. మరి ముఖ్యంగా ఏబీ రైటా, ఏబీసీ రైటా అన్నీ సరైనవేనా, ఇందులో సరికానిది అడుగుతున్నాడు. ఇందులో నీకు వచ్చేసి ఇక్కడ నాలెడ్జ్ బేసిక్ బిట్లు ఇవ్వండి. ఇక్కడ ఓన్లీ అప్లికేషన్ మెథడ్ అడుగుతున్నాడు. ఎగ్జామినర్కి ఆ బిట్ ఎంతవరకు అవగాహన ఉంది లేదా అని చెప్పి అడుగుతున్నట్టు. ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఒక నోటిఫికేషన్ నీ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నీదంటే ఒక జాబ్ ఉండాలి. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి సార్. ఇక్కడ నుంచి చూడండి సార్, ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడండి. ఏందండి? స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయాణ మార్గాన్ని సులభతరం చేయడానికి ఎర్త్ టు ఎర్త్ షిప్ అనే ప్రాజెక్టు నిర్మాణానికి ఈ మధ్య ఎలన్ మాస్క్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన ఆమోదించడం జరిగింది. ఒక స్పేస్ ఎక్స్, ఎలన్ మాస్క్ యొక్క స్పేస్ సెంటర్ పేరు స్పేస్ ఎక్స్. ఇక్కడ ట్విట్టర్ కొనుగోలు చేస్తుంది ఎలన్ మాస్కే. అదేవిధంగా వచ్చేసి టెస్లా కార్లు కూడా ఎలన్ మాస్కే. ఆపరేషన్ సాగర్ మంథన్ పేరుతో ఇరాన్ నుండి సుమారు 700 పైగా కేజీల యొక్క డ్రగ్స్ను మన దళాలు పట్టుకున్నాయి. గుజరాత్ యొక్క తీర ప్రాంతంలో ఆపరేషన్ సాగర్ మంథన్ నిర్వహించి విదేశాలను వస్తున్న యొక్క డ్రగ్స్ను, మాదక ద్రవ్యాలను మనోళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇది ఒకే రైట్ అండి. ఒక డిఆర్డిఓ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 12 పినాక ఆయుధ వ్యవస్థ యొక్క రాకెట్లను విజయవంతంగా పరీక్షించింది. ఇది ఓకే అండి. 2024 నవంబర్ 19న జీశాట్ N2 ఉపగ్రహాన్ని ఇక్కడ ఫాల్కన్ 9 ఒక ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ, ఒక న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ నిర్మించిన యొక్క శాటిలైట్ జీశాట్ N2 ఉపగ్రహం ఒక బ్రాడ్కాస్టింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసము ఒక స్పేస్ ఎక్స్ సంస్థ సహకారంతో 500 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ఉపగ్రహాన్ని స్పేస్లో పంపించారు. 2024 నవంబర్ 16 నాటికి ఇండియా, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య ఒక వాణిజ్య సంబంధాలు ప్రారంభించి 75 ఏళ్ళు కూడా పూర్తి కావడం జరిగింది సార్. ఫిలిప్పీన్స్ అంటున్నాం, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఇక్కడ ఉంది మనీలా నగరంలో. ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది మనీలా నగరంలో. ఈ మధ్యన ఇండియా నుండి బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసుకున్న కంట్రీ కూడా ఇదే కంట్రీ సార్, ఇక్కడ ఫిలిప్పీన్స్ కంట్రీని. ఇలాంటి లేటెస్ట్ అంశాల పైన
ఏ టైప్లో అడిగినా కూడా క్యాచ్ చేయాలి. రేపు ఏమంటండి, ఈ మాత్రం GSAT-N2 ఉపగ్రహాన్ని ఎక్కడి నుంచి పంపించారు, GSAT-N2 ఉపగ్రహం ఇది ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఎవరు ఇండియాలో నిర్మించారు, ఈ మధ్యన ఆపరేషన్ సాగర్ మంథన్ ఎందుకు వార్తలోకి వస్తుంది, ఈ లెవెల్లో రేపు పోటీ పరీక్షలు మనకి అడిగే అవకాశం ఉంది. ఇక్కడ పై అన్నీ కూడా సరైనవి. చాలామంది 4 మల్టిపుల్ చాయిస్ ఇచ్చి ఏ రైటా, ఏ ఒక ఆన్సర్ ఉంటుంది, మిగిలిన వేరే ఉంటాయి. మిగిలిన అన్ని కూడా దేనికి సంబంధించినట్టు ఉంటే ఈ 5 ఏ ఒక్క బిట్ వచ్చినా నువ్వు ఈజీగా క్యాచ్ చేయాలనే యొక్క లక్ష్యంతో మీకు ఇస్తున్నాం. ఈ మూమెంట్లో ప్రాక్టీస్ అవసరం. ఈ మూమెంట్లో అంటే ఇన్ని రోజులు చదివావా, ఇక్కడ క్వశ్చన్ అడిగే విధానం నీకు ఇక్కడ అర్థం కావాలి. వివిధ పోటీ పరీక్షలకు దృష్ట్యా ఆల్రెడీ తెలంగాణ గ్రూప్ 2 పేపర్ తయారైపోయింది. ఏపీ గ్రూప్ 2 పేపర్ ఆల్రెడీ తయారులో, అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్కు 20 రోజుల ముందున్న లేటెస్ట్ అంశాల పైన ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాలపై సార్ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతున్నాడు. ఏందండి, అమెరికా ఆరోగ్య మంత్రిగా రేపు డొనాల్డ్ ట్రంప్ యొక్క మంత్రివర్గంలో పనిచేయబోతున్న వ్యక్తి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్. రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ అండి. ఓకే అండి. అమెరికా రక్షణ శాఖ కార్యదర్శిగా పీటర్ హెగ్సేత్ అండి. ఓకే అండి, రైటే ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్గా ప్రకాష్ శ్రీవాస్తవ. ఓకే అండి. మరి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలలో ఉద్గార పదార్థాలు అత్యధికంగా విడుదల చేస్తున్న యొక్క నగరాల్లో చైనాలో ఉన్న షాంఘై మొదటి స్థానం ఉంటే, ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరితమైన యొక్క నగరం అంటే ఇది లాహోర్, ఇది పాకిస్తాన్లో ఉంటే, ఇండియాలో అత్యంత కాలుష్యపూరితమైన యొక్క నగరం అంటే ఢిల్లీ నగరం సార్. 80,000 కోట్ల రూపాయలతో విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ యొక్క నిర్మాణాన్ని NTPC ఇక్కడ చేపడుతుంది. దీని నిర్మాణం యొక్క శంకుస్థాపనకు ఈ నెల నవంబర్ 29th నాడు ప్రధానమంత్రి ఇక్కడికి రాబోతున్నాడు. ఈ అంశాలపైన రేపు ఎగ్జామ్లో మనకి పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది సార్. పై అన్నీ కూడా ఇక్కడ సరైనవి సార్, ఇవన్నీ కూడా. ఓకే, మరొకటి చూడండి సార్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుండు. దేశంలో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి రైలును జింద్ నుండి పానీపట్ వేరు సోనిపాట్ వేరు ఈ మధ్య ప్రారంభించారండి. ప్రపంచంలో తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైల్ని జర్మనీలో ప్రారంభించారు. ఇండియాలో తొలి డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్సును లక్నోలో ప్రారంభించారు. రీసెంట్లీ హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైల్ని ఇక్కడ హర్యానా స్టేట్లో జింద్ నుండి సోనిపాట్ వద్ద ప్రారంభించారు. ఒక నవంబర్ 18th నాడు దేశంలో 56వ టైగర్ సంరక్షణ కేంద్రంగా గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా. ఈ గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా అండి, ఇది ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంది. ఇండియాలో తొలి టైగర్ సంరక్షణ కేంద్రం అంటే కర్ణాటకలో బందీపూర్ అండి, మైసూర్లో ఉంది. ఇండియాలో అత్యధికంగా పులుల సంరక్షణ కేంద్రాలంటే మధ్యప్రదేశ్లో 7 ఉన్నాయండి. ఇండియాలో రీసెంట్లీ అంటే ఇక్కడ గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా అండి. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో కవ్వల్, నాగర్ కర్నూలు జిల్లాలో అమరాబాద్, ఏపీలో ఇక్కడ రాజీవ్ టైగర్ సంరక్షణ కేంద్రం అండి. ఒక టైగర్స్ అనగానే ఇలా మీకు పోటీ పరీక్షల్లో గుర్తు రావాలి. పాల్కా 9 రాకెట్తో ఏ దేశం అండి పాల్కా 9? ఇది అమెరికా. ఓకే, మరి అదేవిధంగా సార్ ఇక్కడ అంటే ఇక్కడ ఏరియన్ పై రాకెట్లు అంటేనేమో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంబంధించినవి PSLV, GSLV, SSLV, LV-M3 ఇండియాకి సంబంధించిన యొక్క రాకెట్లు అండి. ఓకే, అదేవిధంగా ఇక్కడ లాంగ్ మార్చ్ ఇక్కడ రాకెట్లు అంటే
చైనాకి సంబంధించిన యొక్క రాకెట్లు అండి. అట్లాస్ పైర్ రాకెట్ అంటే అమెరికా సంబంధించిన యొక్క రాకెటే. ఫాల్కన్ 9 రాకెట్ అంటే ఇది అంటే అమెరికాకు సంబంధించింది. ఈ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారానే GSAT-N2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడం ఇక్కడ జరిగింది సార్ ప్రధానంగా. ఓకే, మరి భారత్ గ్రిడ్ ద్వారా ఒక నేపాల్ నుండి బంగ్లాదేశ్కు విద్యుత్ పంపిణీ జరుగుతుంది. ఓకే అండి. ఈ మధ్య హైపర్సోనిక్ యొక్క క్షిపణిని మన పోఖ్రాన్ కాదండి, దీన్ని ఎక్కడి నుంచి ఒడిశా రాష్ట్రంలో చాందీపూర్లో బాలాసోర్ నుండి విజయవంతంగా పంపించారు. ఇందులో ABCDనే రైటు, ఇక్కడ పోఖ్రాన్ కాదు. ఒక్కోసారి ఏ సెంటర్ అంటుండు, అణు పరీక్షలు నిర్వహించేది పోఖ్రాన్, మిసైల్స్ పరీక్షించేది అబ్దుల్ కలాం ప్రాంగణం ఒడిశా. ఓకే, ఉపగ్రహాలు అంటే పరీక్షించేది ఇక్కడ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇలా మనకి అవగాహన ఉండాలి. ఓకే, మరొకటి సార్, ఎంత చదివింది ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఏదో ఒక జాబ్ తీసుకొని నీ పల్లెకి వెళ్ళిపోవాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రా సార్, ఈ అవకాశాన్ని సారి బాగా వినియోగించుకోండి. టోటల్ సార్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు వీటి నుండి ప్రధానంగా అడిగే అవకాశం ఉంది. ఈ మధ్య నవంబర్ సార్ ఇక్కడ 17th నాడు నరేంద్ర మోడీ నైజీరియా దేశం యొక్క 2వ అత్యున్నతమైన అవార్డు స్వీకరించారు. ఓకే అండి. 2024 జనవరి 1 నాడు PSLV C-58 యొక్క రాకెట్ ద్వారా మరి రాకెట్ని కూడా స్పేస్లోకి పంపించారు. ఓకే అండి. మన చంద్రయాన్ 1 పంపించింది ఇక్కడ PSLV C-11 రాకెట్. ఓకే అండి. ఓకే, చంద్రయాన్ 2ను జూలై 19th అండి ఇక్కడ. ఓకే, మరి మార్స్ ఆర్బిటర్ను మరి ఇక్కడ సార్ మరి 2013 నవంబర్ 5 నాడు మార్స్ ఆర్బిటర్ను అంగారక గ్రహంతో పంపించారు. ఓకే ఓకే, మరి 2019 జూలై 19th నాడు చంద్రయాన్ 2ను చంద్రుని వద్దకి పంపించారు. ఓకే, 2008 అక్టోబర్ 22న PSLV C-11 రాకెట్ ద్వారా చంద్రయాన్ 1 అంతరిక్షంలోకి పంపలేదండి, చంద్రుని వద్దకు పంపించారు. అందుకే 1కి 2 సార్లు ఆన్సర్లు చదవాలి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఎక్కడ పంపారు? చంద్రుని వద్దకు పంపించారు. చంద్రయాన్ 1 అంతరిక్షంలో పంపలే. కాబట్టి ఏంది ఇక్కడ? ABDE రైట్. ఇక్కడ ABDE ఇది ఇక్కడ సరైంది ఎగ్జామ్లో. ఓకే, ఈ యొక్క వీళ్ళ గురించి గ్యారంటీగా పోటీ పరీక్షల్లో అడుగుతున్నాడు. ఒక్కొక్క సందర్భంలో జతపరచమని చెప్పి కూడా అడుగుతున్నాడు సార్. వీర ముత్తువేల్ సార్ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ తమిళనాడు. మలైస్వామి అన్నాదొరై చంద్రయాన్ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్. టెస్సీ థామస్ అగ్నిపై యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్. ఓకే, UR రావు ఆర్యభట్ట ఓకే ప్రాజెక్ట్ డైరెక్టర్. ఉడిపి రామచంద్రరావు కర్ణాటక స్టేట్. CNR రావు చింతామణి నాగేష్ రామచంద్రరావు ఈయన ప్రముఖ రసాయనిక శాస్త్రవేత్త. అంటే భారతరత్న అవార్డు కూడా వచ్చింది సచిన్ టెండూల్కర్తో పాటు 2014లో. ఓకే, ఏందండి A4 తీసుకోవాలండి. ఇది ఆన్సర్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొకటి సార్, అగ్నిపై క్షిపణితో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు సార్. దీన్ని 2012లో తొలిసారిగా పరీక్షించారు. ఓకే అండి. దివ్యాస్త్ర పేరుతో ఫిబ్రవరిలో పరీక్షించారు. ఓకే అండి. ఈ క్షిపణి నిర్మాణం ఖర్చు 2500 కోట్లు అండి. ఓకే, ఇలాంటి పరిజ్ఞానం కలిగిన యొక్క దేశాలు. ఓకే, ఇక్కడ సార్ అంటే దాదాపు ఇక్కడ 4 కాకుండా ఎన్నండి ఇక్కడ వీటో అధికారం కలిగిన 5 దేశాలతో పాటు ఇండియా మొత్తం 6 దేశాలండి. ఈ క్షిపణి పరిధి 5000 నుండి 8000 కిలోమీటర్ల వరకు అండి, 6000 కాదు.
ఏబిసిడి ఇది సరైందండి ఇక్కడ. అందుకే దాని గురించి పూర్తిగా ఎగ్జామినర్ మనకి అవగాహన ఉంటేనే ఎగ్జామ్లో క్యాచ్ చేయగలుగుతాం. మరొకటి చూడండి, ఇప్పటి వరకు చంద్రుని వద్దకి ఉపగ్రహ ల్యాండర్ను పంపిన దేశాలు వరుస క్రమంలో గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ ఏదండి? అమెరికా ఫస్ట్ ఉంటుంది, రష్యా, చైనా, ఇండియా, జపాన్. ఇప్పటికీ 5 దేశాలు మాత్రమే చంద్రుని వద్దకి ల్యాండర్ను పంపించాయి. 5వ దేశం జపాన్ 2020లో స్లిమ్ అనే వచ్చిన ల్యాండర్ను కూడా పంపించిన సంఘటన సార్ ఇక్కడ. ఓకే, ఈ క్రింది వాళ్ళలో ఉపరితలం నుండి ఉపరితలానికి పరీక్షించే క్షిపణులేవి? ఓకే, ఇక్కడ సార్ మరి అగ్నివన్న, పృథ్వీవన్న, శౌర్యన, నిర్భయన, మైత్రి. మైత్రి కాదండి, ఎయిర్ టు ఎయిర్ అండి. ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా నిర్మించింది. పృథ్వీ 1, అగ్నివన్, ఆకాష్, త్రిశూల్ ఈ 2 కూడా ఉపరితలం నుండి ఆకాశం శత్రుపై యుద్ధం చేస్తాయి. ఓకే, ఇందులో ఆకాశం ఉంది కాదు. ఓకే, ఇక్కడ అస్త్ర ఉంది. అస్త్ర ఎయిర్ టు ఎయిర్, గగనతలం నుండి గగనతలానికి. ఆకాష్ ఇది ఉపరితలం నుండి ఆకాశానికి. ఇండియా తొలి మిసైల్ పృథ్వీ 1 ఓకే 1994లో సైన్యానికి అప్పగించారు. ఓకే, కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నది. మరి ముఖ్యంగా తొలి శాటిలైట్ అంటే ఆర్యభట్ట. ఆన్సర్ ఏదండి? పృథ్వీ 1, అగ్నివాన్, నిర్భయ, శౌర్య. ఈ కేవలం ఇవి భూమి ఉపరితలం మీద ఉన్న శత్రుపై మాత్రమే యుద్ధం చేస్తాయి. పృథ్వీ పరిధి 150 కిలోమీటర్లు, అగ్నివాన్ పరిధి 750 కిలోమీటర్లు, నిర్భయ 1500 కిలోమీటర్లు, శౌర్య 600 కిలోమీటర్ల వరకు భూమి ఉపరితలం మీద ఉన్న శత్రుపైవి దాడి చేయగలుగుతుంటాయి. ఓకే, మరొకటి సార్, ఈ క్రింది వాళ్ళలో పైలట్ లేని యుద్ధ విమానాలు. పైలట్ లేకుండానే రిమోట్ కంట్రోల్ ద్వారా వెళ్ళి శత్రుపై ఇవి అవలీలగా దాడి చేస్తుంటాయి. ఏంటంటే ఇక్కడ లక్ష్య, నిశాంత్, రుస్తుమా, తేజస్, ఎంక్యూ. ఓకే, ఏంటంటే ఇక్కడ లక్ష్య, నిశాంత్, రుస్తుం. సుఖోయ్ కాదు, C-295 కాదు, ఎంక్యూ కాదు, తేజస్ కాదు. ఇండియా తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అండి. రేపు 2025 నుండి భారత వైమానిక దళం నుండి తొలగించబోతున్న యుద్ధ విమానాలంటే మెగ్గు 29K, మెగ్గు 25K, మెగ్గు 27K. ఓకే, రఫేల్ యుద్ధ విమానాన్ని మనం ఎక్కడి నుంచి? ఓకే, ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేశాం. మైత్రి ఇది ఒక మిసైల్, ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా నిర్మించింది. హైపర్ సోనిక్ జిర్కానీ ఇది రష్యాకు సంబంధించిన మిసైల్. ఇది రష్యాకి సంబంధించింది. ఓకే సార్, ఈ క్రింది వన్లో వరుస క్రమంలో ఏర్పడిన సంస్థల గుర్తించమంటుంది సార్. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ డిఆర్డిఓ ఇది ఎప్పుడండి? ఇది డిఆర్డిఓ 1958 అండి ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా భారత్ ఎప్పుడండి? 1956. ఇస్రో ఎప్పుడండి? 1969. ఆర్యభట్ ఎప్పుడండి? 1975 అండి ఆర్యభట్ట. ఓకే, ఫస్ట్ ఏదండి ఇక్కడ? ఫస్ట్ ఏదో వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఇక్కడ సార్ మనకి ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మనం ఈజీగా క్యాచ్ చేయగలగాలి. ఓకే, అలాంటప్పుడు మనకి ఆన్సర్ ఇక్కడ సార్ ఫస్ట్ 1 ఆన్సర్. ఒక్కోసారి ఈ సంస్థలు అక్కడ జీకే నుండి వరుస క్రమంలో ఏర్పడిన ఇయర్స్ కూడా అడుగుతున్నాడు. ఒక్క మార్కే నీ లైఫ్ ద్వారా జాబ్ దూరం అవుతావు. సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళే 1000 మంది ఉంటారు అక్కడ. ఒక్క మార్క్ మీద 30,000 మంది పైగా ఉంటారు ఇక్కడ. అందుకే
ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఒక క్వాలిటీ సబ్జెక్ట్ను మీకు అందించాలనే యొక్క లక్ష్యంతో మార్కెట్లో రకరకాల యొక్క యాప్స్ ఉన్నాయి. విద్యార్థులకు ఒక క్వాలిటీ సబ్జెక్ట్ను ఇవ్వాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వస్తున్నా. మన క్లాసెస్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ జీకే ఫుల్ కోర్స్ ఉంది మన యాప్లో, మీరు కొనుగోలు చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్.